ప్రైజ్ ది లార్డ్ మిత్రమా! మన జీవితంలో కొన్నిసార్లు చీకటి మనల్ని చుట్టుముట్టినట్టు అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా మనుషుల మాటలు మనల్ని భయపెట్టవచ్చు. కానీ దేవుడు నీకు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమనగా, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడని నమ్ము మిత్రమా, ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీకు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దిగులు పడకము, భయపడకము. నేను బాధించాలని చూసే ఏ శక్తి నీ దరి చేరదని, ఏ అపవాది పన్ని, ఏ ఒక్క కుతంత్రం నీ మీద వర్ధిల్లదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీవు దేవుని నీతిలో స్థాపింపబడి ఉన్నావు. ఆయన నిన్ను ఒక బలమైన పునాది మీద దేవుడు నిలిపి ఉన్నాడు. దేవుని వాగ్దానం మీద ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆ విధంగా స్థిరంగా బలపరుస్తాడు. నీ చుట్టూ ఆయన ఒక అగ్ని ప్రాకారంగా దేవుడుంటూ ఏ ఒక్క ఆపద నీ దరి చేరకుండా దేవుడు తన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తున్నాడు మిత్రమా. అందుకని నీవు ధైర్యంగా ఉంటూ దేవుని వాగ్దానం మీద విశ్వాసంతో ముందుకెళ్ళు. అప్పుడు ఏ భీతి నీ దగ్గరికి రాదు. నీ ఆలోచనలో సమాధానం ఉంటుంది. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో క్షేమంగా ఉంటుంది. కాబట్టి భయంతో కాదు, జయధ్వజంతో ముందుకు సాగుము. దేవుడు నీ పక్షము ఉండగా నీకు విరోధిగా నిలిచేవాడు ఎవరు? ఈ వాగ్దానం నమ్మి ఆమెన్ చెప్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వాగ్దానం అనేకులు ప్రోత్సహించడానికి నీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయు మిత్రమా. అలాగే బైబిల్ వాక్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.